పండగల వాతావరణం వచ్చేసింది. శరన్నవరాత్రి వచ్చేసింది. ఆసేతు హిమాచలం. నవరాత్రి వచ్చిందంటే ఎక్కడ చూసినా అన్ని దేవాలయాల్లోనూ పూజలు, పునస్కారాలు. ప్రాంతీయ పద్ధతి ప్రకారం ఒక్కొక్క చోట ఇటుపక్క కల్కటా ప్రాంతంలోకి వెళ్తే కాళీమాతకు, ఇటుపక్క వైష్ణవికి వెళ్తే వైష్ణవమాతకు, ఇటుపక్క విజయవాడకు వెళ్తే చక్కగా కనకదుర్గకు, ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మలు, పూజలు, భద్రకాళి దేవాలయంలో కానీ ఆహా వైభవం 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 అని కూడా చెప్పచ్చు. ఎక్కడ చూసినా వైభవమే. ఇంకా కంచి కామాక్షి ఏంటి, మధురై మీనాక్షి ఏంటి, అన్ని అమ్మవార్లు కూడా అష్టాదశ శక్తిపీఠాల్లోనూ యోగం ప్రతి ఊర్లో గల్లీలో అమ్మవారి దేవాలయం ఉంది. ప్రతి చోట చండీ హోమాలు, చండీ సప్తశతి పారాయణలు, ఇంత వైభవం. అందులోనూ కలియుగ పండగల వాతావరణం వచ్చేసింది. శరన్నవరాత్రి వచ్చేసింది. ఆసేతు హిమాచలం. నవరాత్రి వచ్చిందంటే ఎక్కడ చూసినా అన్ని దేవాలయాల్లోనూ పూజలు, పునస్కారాలు. ప్రాంతీయ పద్ధతి ప్రకారం ఒక్కొక్క చోట ఇటుపక్క కల్కటా ప్రాంతంలోకి వెళ్తే కాళీమాతకు, ఇటుపక్క వైష్ణవికి వెళ్తే వైష్ణవమాతకు, ఇటుపక్క విజయవాడకు వెళ్తే చక్కగా కనకదుర్గకు, ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మలు, పూజలు, భద్రకాళి దేవాలయంలో కానీ ఆహా వైభవం 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 అని కూడా చెప్పచ్చు. ఎక్కడ చూసినా వైభవమే. ఇంకా కంచి కామాక్షి ఏంటి, మధురై మీనాక్షి ఏంటి, అన్ని అమ్మవార్లు కూడా అష్టాదశ శక్తిపీఠాల్లోనూ యోగం ప్రతి ఊర్లో గల్లీలో అమ్మవారి దేవాలయం ఉంది. ప్రతి చోట చండీ హోమాలు, చండీ సప్తశతి పారాయణలు, ఇంత వైభవం. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం కలౌ వెంకటనాదాయ, ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలగట్ల బ్రహ్మోత్సవం. ఎంత వైభవం అని చెప్తుంటేనే చూస్తారా గూస్ బంప్స్ వస్తుంది. అలాంటి పర్వదినం వచ్చేసింది శరన్నవరాత్రి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి ప్రారంభమయ్యే మహానవమి వరకు 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ 2025లో శారదా శరన్నవరాత్రులు సెప్టెంబర్ 23, 2025 నుండి మొదలు పెడితే అక్టోబర్ 2 వరకు, విజయదశమి దసరా అక్టోబర్ 2, 2025 వరకు అద్భుతంగా జరగబోతుంది. ప్రాముఖ్యత ఈ దేవి మహత్యంలో దుర్గా సప్తసతి మార్కండేయ పురాణం వివరించబడింది. దేవి ఉత్సవం మహిషాసురుని వధించడానికి మహాదేవి శక్తి రూపంలో ఆవిర్భవించిన సమయం అని కూడా చెప్పచ్చు. నవరాత్రి అంటే 9 రాత్రులు. ఈ సమయంలో దుర్గా, లక్ష్మి, సరస్వతి ఈ 3 రూపాల అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ యొక్క 9 రోజులు ఏ రకంగా పూజిస్తారంటే ప్రతిరోజు ప్రతికత. మొదటి రోజు పాడ్యమి రోజు శైలపుత్రి పూజ, స్థూల ప్రకృతి ఆరాధనగా చెప్పచ్చు. ద్వితీయ రోజు బ్రహ్మచారిని జ్ఞానశక్తి ప్రసాదించే అమ్మవారిగా ప్రార్థిస్తున్నారు. తృతీయం రోజు చంద్రగంట రక్షణకర రూపంగా చూస్తున్నారు. చతుర్దశి కూష్మాండ బ్రహ్మాండ సృష్టి రూపంలో చూస్తున్నారు. పంచమి స్కందమాత మాతృకరుణా స్వరూపంగా చూస్తున్నారు. పంచమి స్కందమాత మాతృకరుణా రూపం. షష్ఠి కాత్యాయని శౌర్యప్రదాతగాను. సప్తమి కాళరాత్రి దుష్టశక్తి నాశినిగాను. అష్టమి మహాగౌరి కరుణామయి రూపంగాను. నవమి సిద్ధాత్రి మోక్షప్రదాతగా అన్ని రకాలుగా ప్రార్థన అనేది జరుగుతుంది. పూజా విధానంలో అమ్మవారికి ఈ నవరాత్రులు మనం ఎలా చేయాలి? తెల్లవారుజామున సూర్యోదయాత్పూర్వం చక్కగా లేచి తైల స్నానం చేసుకొని ఇంటి గడపకంతా కూడా పసుపు పారాణిలంతా కూడా పెట్టి మామిడాకు తోరణాలు పెట్టి పూలతో అలంకారం చేసి ఎంతోమంది ముత్తైదులను ఆవాహనం చేసుకొని ఇంట్లో పూజలు చేయండి. మీ యొక్క శ్రీచక్ర ఉపాసన మంత్రాలన్నింటినీ కూడా చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చండీ సప్తసతి, ఖడ్గమాల, లలితా సహస్రనామం, త్రిసతి, ఎన్నెన్ని వీలుంటే అన్నన్ని అమ్మవారికి చేయండి. కనకదార స్తోత్రం చేయండి. సరస్వతి మంత్రాన్ని చేయండి. ఎంత వీలుంటే అంత చేయండి. పిల్లలకి నేర్పియండి. మీరు చేయడం కాదు, ఫోన్ పట్టుకొని కూర్చున్నటువంటి పిల్లలకందరికీ ఈ శరన్నవరాత్రి చక్కగా హాలిడేసే కదా, వాళ్ళకందరికీ ఒక్కొక్క పనిని చేయండి. వాళ్ళ చేత చదివించండి. వాళ్ళ చేత వంట ఆ స్వామివారి ప్రసాదాలంతా ఎలా చేయాలో నేర్పియండి. వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి. మంచి పిండి వంటలు చేయండి. సాయంత్రం అయితే దీపారాధన అయిన తర్వాత ముత్తైదులందరినీ పిలిచి తాంబూలాదులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా సుహాసిని పూజలు చేసి వాళ్ళకందరికీ కూడా అన్ని రకాలుగా పసుపు కాళ్ళకు పారాన్ని రాసి చక్కగా వాళ్ళకందరికీ కూడాను ప్రార్థన చేసి వాళ్ళందరూ కూడా వచ్చే ప్రతి సుమంగళిలు సాక్షాత్ అమ్మవారు స్వరూపిణిలే. వాళ్ళందరినీ ఆహ్వానం చేసేయండి. దీనివల్ల ఫలితం ఎలా ఉంటుంది? ఆలయాలంతా కూడా అంబరాలు అంటే పూజలు, చండీ హోమాదులు, శ్రీచక్ర నవావరణ పూజలు వైభవంగా జరుగుతుంది. ప్రసాద వితరణ ఉంటుంది. అన్ని రకాలుగా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా అని కూడా చెప్పచ్చు. విజయం, మోక్షప్రాప్తి లభిస్తుంది. దేవీ మహాత్య ప్రకారం నవరాత్రి వ్రతం చేసిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శత్రులపై విజయము, మోక్షప్రాప్తి లభిస్తుందట ఈ 9 రోజులు చేస్తే. భవిష్య పురాణ ప్రకారం ఆశ్వయుజ నవరాత్రి వ్రతం చేయవారు పాపాలు నశించి పుణ్య ఫలాలు పొందుతారు.